నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చరికి ఒక ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, నాకు రోజుకి 20 నుంచి 25 ప్లాన్స్ అనేది వాట్సాప్లో పంపిస్తూనే ఉన్నారు. ఆ ప్లాన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కుదరట్లేదు. నేను ఎందుకంటే అవుట్డోర్ విజిటింగ్ ఉండటం వల్ల ఎక్కువ ఆ ప్లాన్లని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. దానికి మెసేజ్ పెడుతున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మామూలు మెసేజ్లు పెడితే పర్వాలేదండి, కొంచెం ఫోన్ చేసి కొంచెం ర్యాష్గా కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి మీరు ఇన్నిసార్లు మెసేజ్ పెట్టించుకుంటారు, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయరా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాకపోతే నాకున్న సమస్యలు వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇంటలేదు. నేను విజిటింగ్ పోయినప్పుడు నాకు టైం సరిపడదండి అది అని చెప్పేసినా కానీ అప్పటికి నేను ఏదో టైంలో వాళ్ళకి ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటున్నాను. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే, నేను ఓరిక చదవటం వల్ల మరి వాళ్ళు పంపించినట్టు పంపిస్తున్నారు, మరి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేనేంటంటే, నా టైం అట్లా ఎక్కువ నేను ఈ ప్లాన్లు చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటంలో నాకు ఒక హాఫ్ డే పోతుంది ఆఫీస్లో ఉంటే. అప్పటికి కూడా నాకు కావట్లేదండి. కాబట్టేసి నాకంటూ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ, రెంట్లు కానీ, మరి నాకు మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నా టయాన్ని వచ్చేకి నేను కూడా మినిమం ఛార్జ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఒక్కొక్క ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1800 రూపాయలు తీసుకుందాం అనుకుంటున్నానండి ఒక ప్లాన్కి. నేను ఏదైనా మీరు వాట్సాప్లో ఒక ప్లాన్ పంపించేసిన తర్వాత 1800 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తాను నేను. ఎందుకంటే మీరు వేలు లక్షలు దాదాపుగా లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లక్షల రూపాయలు పెట్టేసి. మీరు కనుక ప్లాన్ సరిగ్గా లేకపోతే మీరు లక్షలు పెట్టి కట్టేసినా కానీ ఆ ఇల్లు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో, అది మీకు ఏమి ఇచ్చిద్ది, మంచి ఇచ్చిద్దా చెడు చేసిద్దా అనేది మీకు అర్థం కాదు. కాబట్టి ఒకసారి ఈ ఇల్లు నాకు పంపించారు వీరు. ఇది హైదరాబాద్లో హౌస్. ఈ హౌస్ వచ్చేసరికి అరౌండ్ వచ్చేసరికి నేను అడిగాను వాళ్ళని, ఈ ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చారు కదండి, ఈ ప్లాన్ ప్రకారం మీ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది, ఈ ఇల్లు కడటానికి మీకు ఎంత ఖర్చు అయ్యిద్దని నేను అడిగాను. వారు చెప్పిన ప్రకారం 25 నుంచి 30 లక్షలు చెప్పారండి ఈ ప్లాన్ ప్రకారం. కానీ ఈ ప్లాన్లో ప్రకారం లోపాలు చాలా ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రకారం కనుక ఇల్లు నిర్మించుకున్నట్టయితే నిర్మించుకున్న 6 నెలల నుంచి, అంటే గృహప్రవేశం చేసిన 6 నెలల నుంచే వీళ్ళకి అనేక బాధలు వచ్చాయి. కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, పిల్లలు మాటినపోవటము, కోర్టులో వీళ్ళ వ్యాపారాల గురించి వాయిదాలు పడటం, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ విధంగా అసలు వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అపార్థం చేసుకోవద్దండి. ఎవరైనా ఒక ప్లాన్ పంపించేటప్పుడు నాకు మాన్యువల్ ప్లాన్ అయినా సరే, ఒక ఆటో క్యాడ్ ప్లాన్ అయినా సరే, ఏ ప్లాన్ పంపించినా కానీ 800 రూపాయలు అనేది నేను తీసుకుంటాను. మినిమం 1800 తీసుకుంటానండి ఒక ప్లాన్కి. 1800 రూపాయలండి, 1800 అండి నేను తీసుకుంటాను నేను కంపల్సరీ. ఎందుకంటే నా టైంని నేను స్పెండ్ చేసి వీళ్ళందరికీ నేను చెప్పాలంటే కుదరట్లేదు. నాకు నా మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి ఆఫీస్ రెంట్లు కానీ, నా స్టాఫ్కి మళ్ళీ నేను శాలరీలు ఇచ్చుకోవాలి, ఇట్లా నాకు ఖర్చులు ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా నేను ఉన్నట్లో కల్లా లీస్ట్ ప్రతి సామాన్య మానవుడికి కూడా వాస్తు ప్లాన్ను వాళ్ళకి మినిమం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ పెట్టేసి ఈ మినిమం ఛార్జ్ 1800 రూపాయలు పెడుతున్నాను నేను. ఇకపోతే ఫైనల్గా నేను ఈ ప్లాన్లోకి వెళ్ళేటప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఈ ఇంట్లో ఉన్న లోపాలు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ప్లాన్ని మీరే చూసుకొని మీరే లోపాలు ఉంటే మీరే సరి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది వచ్చరికి ఇది ఈస్ట్ రోడ్ అండి. ఈ విధంగా ఈస్ట్ రోడ్ వచ్చింది. ఇది మెయిన్ గేట్ వచ్చింది కదా. ఆ తర్వాత వచ్చరికి ఇది మామూలుగా చిన్న గేటు. ఈ విధంగా హౌస్ ఉంటుంది. దీంట్లో లోపాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెబుతాను నేను. ఒక్కసారి మీకు ఇదిగోండి, మీరు చూసిన ప్లాన్ ఇదండి. మీరు చూసింది ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఇది వచ్చరికి ఉత్తరం భాగము, ఇది దక్షిణము, అంటే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్. ఈ డైరెక్షన్ కనపడుతుందండి ఇక్కడ. ఇదిగోండి, కింద ఈస్ట్ ఉంటుంది, ఏడు నార్త్ ఉంటుంది, ఏడు వెస్ట్ ఉంటుంది, ఏడు సౌత్ ఉంటుంది. ఈ భాగాలు మొత్తం ఈ ప్లాన్ ప్రకారం ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ బాగానే ఉందండి. తూర్పు ఎంట్రన్స్ ఇచ్చారు, ఉత్తరం ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ 2 ఎంట్రన్స్ ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇకపోతే ఇది వచ్చేసరికి చిల్లర బెడ్రూమ్ అండి. ఈ చిల్లర బెడ్రూమ్లో కూడా ఎంట్రన్స్ ఓకే. ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఓకే. ఇక్కడ ఇది వచ్చి కిచెను, ఇక్కడ పూజా గది, ఇది మెట్లు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరిగినాయి అంటే, ఈ చిల్లర బెడ్రూమ్లో వచ్చేసరికి వీళ్ళు విండో ఇవ్వలేదండి. ఎక్కడ విండో అనేది ఇవ్వలేదు. ఈ విండో ఇవ్వకపోవడం లేదంటే వాయుస్థానం అనేది మూత వస్తుంది.
వాయుస్థానం మూత కింద మనం పరిగణించాలి. ఈ వాయుస్థానం ఎప్పుడైతే దోషం ఉంటుందో ఆ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వారు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం లాస్ రావటము, అనుకోకుండా వ్యాపారం ఆగిపోవటము, భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకి గొడవలు అవ్వటము, పిల్లలు వీరి మాట వినకుండా పోవటము, పిల్లల చదువు విషయంలో వాళ్ళు రెక్లెస్గా ఉండి వారు చదవకుండా తప్పటము, ఈ విధంగా అనేక సమస్యలు లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ కిటికీ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కిటికీ కూడా ఇవ్వలేదు. ఈ ఈ ఈ ఎంట్రన్స్ ఒకటే ఇచ్చారు. ఇక్కడ కూడా నైరుతి మూత కింద వస్తుంది. ఆ నైరుతి మూత కింద వచ్చినప్పుడు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న విషయాలకి గొడవలు అవుతాయి. వీరు స్థిరంగా ఉండలేరు. వ్యాపారంలోనే సరే, జాబులో అయినా సరే, ఏ దేంట్లో అయినా సరే స్థిరత్వం అనేది రాదు. పిల్లలకు కూడా స్థిరత్వం ఉండదు. ఇప్పుడు కాసేపు ఒక వ్యాపారం చేస్తే మరి తర్వాత ఇంకో వ్యాపారం చేయాలనిపించింది. ఇట్లా మనసు అనేది మారిపోతూ ఉంటుంది. స్థిరంగా ఉండలేరు. అందువల్ల కూడా ఈ నైరుతి మూత కూడా వస్తుంది. ఆ తర్వాత వచ్చరికి ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ టాయిలెట్ ఇట్లా ఉంది కదా, ఈ టాయిలెట్ కూడా వెంటిలేషన్ ఇవ్వలేదు. అది ఇక్కడ వెంటిలేషన్ ఇవ్వలేదు. దీనివల్ల కూడా దీంట్లో ఉన్న బ్యాట్స్మెన్ దీంట్లో వస్తుంది. ఇకపోతే నేను దీన్ని ఏ విధంగా సవరించాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఇందాక చూసారు కదండి, ఇది మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ నుంచి ఎట్లా ఎంటర్ అవుతాము. ఇదిగో చూడండి, ఇది నార్త్ ఫేస్ అని చెప్పాను మీకు. ఇది హాలు, ఇదంతా హాల్ అండి. హాల్లోంచి ఈ విధంగా వస్తాము. ఇది చిల్డ్ర బెడ్రూమ్ అని చెప్పేసాను మీకు. ప్లాన్ ఈ విధంగా ఉంది కదండి. ఈ విధంగా ఎంటర్ అవుతారు. ఇది వచ్చరికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చరికి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చరికి ఈ విధంగా ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ ఎక్కడ ఎంట్రన్స్ అనేది వెంటిలేషన్ కోసం విండో ఇవ్వలేదు. నేనేం చెబుతున్నానంటే వీళ్ళకి వెంటిలేషన్ కోసము ఈ విధంగా దీనికి ఎదురుగా ఒక విండో ఇచ్చేయమన్నాను. ఇక్కడ ఒక విండో వేయటం వల్ల ఏంటంటే ఈ వాయుస్థానం అనేది మూత ఉండదు. ఈ వాయుస్థానం మూత లేకుండా ఇది వాస్తుపరంగా ఉంటుంది. కాబట్టి ఈ చిల్లర బెడ్రూమ్లో అనేది ఈ విండో ఇక్కడ ఇచ్చేసుకోమన్నాను. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉండే వీళ్ళకి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇది నైరుతి మూల. ఇది నైరుతి. ఇది వచ్చరికి వాయుస్థానం ఇది. కాబట్టి ఈ నైరుతిలో కూడా మూత కింద వస్తుంది. కాబట్టి దీనికి ఎదురు కూడా ఇక్కడ ఒక విండో అనేది ఇవ్వమన్నాను. ఇక్కడ విండో ఇచ్చు. అప్పుడు ఈ విధంగా మాడిఫై చేసుకోమన్నాను. అప్పుడు కూడా ఈ నైరుతి అనేది మూత కింద రాదు, దోషం ఉండదు. ఇక్కడ ఒక విండో పెట్టమన్నాను. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ టాయిలెట్ అనేది ఇది మాస్టర్ బెడ్రూమ్కి, ఇది చిల్లర బెడ్కి ఇచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళు వెంటిలేషన్ ఇవ్వలేదండి. ఈ వెంటిలేషన్ కూడా ఇక్కడ ఒక వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోమన్నాను. ఇక్కడ కనుక వెంటిలేషన్ ఇవ్వడం వల్ల దీంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ ఏదైతే మనం టాయిలెట్ కానీ ఏదైనా వాడినా కానీ ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఎటు పోకుండా ఈ రూమ్లోకి వస్తాం వల్ల ఈ రూమ్ అంతా నెగిటివ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ తలుపు అనేది వేసి ఉంచుతాం కాబట్టి ఈ వెంటిలేషన్ ఎటు పోదు కాబట్టి ఈ బ్యాడ్ స్మెల్ అంతా దీంట్లోకి వచ్చినప్పుడు ఇది మొత్తం నెగిటివ్ ఏర్పడింది. నెగిటివ్ ఏర్పడినప్పుడు అక్కడ యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా కూడా దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక వెంటిలేషన్ ఇచ్చుకోమన్నాను. ఇక తర్వాత వచ్చరికి ఇక్కడ మనము ఈ విధంగా ఉంది. పూజా గదికి వచ్చేద్దాం. పూజా గదిలో వచ్చరికి ఇది పూజా రూమ్ ఉంది. ఇది పూజా రూమ్లో కూడా ఒక వెంటిలేషన్ ఇవ్వమన్నాను. ఎందుకంటే ఈస్ట్ కాబట్టి ఈస్ట్లో నుంచి మనకి వెంటిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. పూజ గదిలో మనం సాంబ్రాణి కడ్డీలు, అగరబత్తులు, దీపము, ధూపము ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల అదంతా పొగ అంతా అక్కడే ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మనం చిన్న వెంటిలేషన్ కూడా ఇవ్వకపోవటము ఒక డోర్ పెట్టడం వల్ల అది మూత కిందే పరిగణించబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక విండో ఇక్కడ ఇచ్చేసుకున్నాము. ఈ విధంగా పూజ గదిలో ఒక మార్పు చెప్పేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్లో అనేది ఈ ఎంట్రన్స్ పెట్టారు. కానీ ఒక్కసారి ఈ ఎంట్రన్స్ ఓకే, ఒకవేళ ఇవాళగా ఎంట్రన్స్ కనుక పెట్టుకోకపోతే ఇక్కడ ఒక అడ్జస్ట్ ఫ్యాన్ ఒకటి పెట్టుకోమన్నాము. ఎందుకంటే ఇది శుక్రస్థానము. ఇది ఏంటంటే శుక్రస్థానం కాబట్టి శుక్రస్థానం అనేది మనకి వెంటిలేషన్ కంపల్సరీ విండో ఉండాలి. విండో ఉండటం వల్లే ఈ ఇంట్లో ఉన్న ఏదైనా శుభకార్యాలు, ఆడపిల్లల శుభకార్యాలు కానీ, మగపిల్లల పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ,
లేదంటే వీరు చేసేది అంటే ఏ వృత్తిలో చేసే వాళ్ళకి ఆ వృత్తిపరంగా కలుసుబాటు కానీ లిక్విడ్ క్యాష్ కానీ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఈస్ట్లో ఒక విండో పెట్టమన్నాము. ఈ విధంగా పెట్టుకోమన్నాము. ఈ విధంగా అయిపోయింది. ఇంటి పరంగా వచ్చేసరికి ఈ దోషాలు ఉన్నాయండి. ఈ దోషాలు వాళ్ళు చూసుకోకుండా ఈ విధంగా ప్లాన్ చేసి ఇల్లు కడితే మటుకి ఎన్ని దోషాలు చూడండి అండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 దోషాలు అనేవి ఇంట్లో ఉన్నాయి. ఈ దోషాల్లో పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది. ఇక అదేవిధంగా బయట టాయిలెట్ ఉందండి. ఈ టాయిలెట్కి కూడా నేనేం చెప్పానంటే వెంటిలేషన్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇవ్వాల్సిందే, నువ్వు ఇవ్వకపోతే మూత కింద వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఒక విండో ఇవ్వమన్నాను. కాబట్టి ఈ వాటర్ సెప్టిక్ ట్యాంక్ ఇది ఓకే, ఇది బాగానే ఉంది. ఇది వాటర్ ట్యాంక్ కూడా బాగుంది, బోర్ పైన కూడా ఓకే అండి. ఈ ఎంట్రన్స్ ఓకే, ఈ ఎంట్రన్స్ ఓకే. మెట్ల కింద మట్టికి టాయిలెట్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ అసలు ఏది నిర్మించవద్దని చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద మట్టికి ఎయిర్ ఫ్లో అవ్వాలి కంపల్సరీ. ఈ ఆగ్నేయంలో అందరూ తెలియక ఇక్కడ కడుతున్నారు మనకి బాత్రూమ్ కానీ సెప్టిక్ ట్యాంక్కి. అంటే స్థలము తక్కువ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అంటే ఎట్లా కట్టుకోవచ్చు అంటే ఈ ఇంటి గోడకి కానీ ఈ కాంపౌండ్ వాళ్ళకి కానీ తగలకుండా మీరు కనుక కన్స్ట్రక్షన్ చేసుకోగలిగితే మటుకి కట్టుకోవచ్చు. లేదంటే కన్స్ట్రక్షన్ ఈ గోడని అద్దు చేసుకొని ఈ గోడ అద్దు చేసుకొని మీరు కన్స్ట్రక్షన్ అనేది చేయవద్దు. చేస్తే మీరే దానికి బాధ్యత మీరే వహిస్తారు. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి భవిష్యత్తులో. ఈ విధంగా ఉంది. ఈ విధంగా నేను వాళ్ళకి రెమెడీలు చెప్పానండి. ఇంకా వాళ్ళు ఇంకేం అడిగారంటే ఇంకో క్వశ్చన్ అడిగారండి. దానికి కూడా నేను చెప్పాను, వాడికి కూడా సొల్యూషన్ చెప్పాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనికి కనుక ఈ బాత్రూమ్కి ఈ విధంగా వెంటిలేషన్ ఇచ్చామండి, ఈ చిల్డ్ర బెడ్రూమ్కి బాత్రూమ్కి వెంటిలేషన్ లేదండి, ఇది ఎట్లా ఏం చేయాలని అంటే వాళ్ళు అడిగిన బట్టి ఆప్షన్ అనేది నేను ఇంకా 2వ రకంగా చెప్పాను వాళ్ళకి. ఈ బాత్రూమ్ అనేది వచ్చేసరికి ఈ బాత్రూమ్ అనేది ఇటు తీసుకొచ్చుకోండి, ఈ బాత్రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ టాయిలెట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకొని ఈ విధంగా వీళ్ళు వచ్చేసిద్ది. ఈ టాయిలెట్ వచ్చేసరికి ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పానండి. ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వీళ్ళు ఈ విధంగా అయినా సరే టాయిలెట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాయిలెట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ అంటే ఇక్కడున్న టాయిలెట్లు తీసేసి ఈ టాయిలెట్లు అనేది తీసేసి అప్పుడు ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితేనేమో ఈ విధంగా ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. ఎందుకంటే ఈ వాకిలికి ఎదురు ఉంటుంది కాబట్టి ఇది నేటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మట్టికి ఎట్టి పరిస్థితులు ఇవ్వరాదు. దీనికి కూడా అంతే అండి, ఇక్కడ కూడా ఇవ్వరాదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ ఎంట్రన్స్కి ఎదురు ఉంటుంది కాబట్టి నేటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మటుకి ఆ నైరుతిలో మటుకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. ఎందుకంటే ఇంటి మొత్తానికి నైరుతి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ నైరుతిలో అనేది ఎప్పుడు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో టాయిలెట్ అనేది ఇవ్వరాదు. కానీ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చుకోవచ్చు. మనం ప్రతి రూమ్కి చూడడం కాబట్టి టోటల్ ఇంటికి నైరుతి వస్తాం కాబట్టి ఇక్కడ ఇవ్వరాదు. ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ వెంటిలేషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇచ్చినప్పుడు ఇటు వెంటిలేషన్ పెట్టుకోవచ్చు, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇక్కడ వెంటిలేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకి 2వ ప్లాన్గా ఆప్షన్గా చెప్పాను నేను. దాన్ని బట్టేసి వాళ్ళు అవకాశాన్ని బట్టేసి వాళ్ళ బిల్డర్స్ని అంటే ఇంజనీరింగ్ అడిగేసి ఈ ప్లాన్ ప్రకారం మాడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తామని అన్నారు. అది నేను వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను. ఈ విధంగా ఉంటుందండి, ఒకసారి మీరు ప్లాన్ అనేది చూసుకోండి అని చెప్పేసి చెప్పాను నేను. ఒకసారి ఈ టాయిలెట్ వచ్చరికి ఈ విధంగా ఇక్కడ ఇచ్చుకోమని చెప్పాను. ఈ టాయిలెట్ వచ్చరికి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. లేదంటే ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. టాయిలెట్ ఇక్కడ ఒక విండో పెట్టుకోవచ్చు, ఏడు పెట్టుకుంటే ఇక్కడ ఒక విండో పెట్టుకోమన్నాను. ఈ టాయిలెట్లు ఇక్కడ తీసేసి ఇక్కడ ఒక గోడ లాంటిది కట్టుకోమని చెప్పాను నేను.
అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఒక రూమ్ లాగా వస్తుంది వాళ్ళకి. ఇది ఒక రూమ్ లాగా, ఇది ఒక రూమ్ లాగా వస్తుంది. అప్పుడు టాయిలెట్ అనేది లోనికే వస్తుంది, ఇక్కడ కూడా టాయిలెట్ అనేది లోనికే వస్తుంది. ఇది ఎంట్రన్స్ అవుతాయి అప్పుడు వాళ్ళకి. ఇది ఒక ఆప్షన్ అని చెప్పాను నేను. ఈ టాయిలెట్లు 2 తీసేసి ఇక్కడ పెట్టుకోమన్నాను, ఈ టాయిలెట్ కూడా తీసేసి ఇక్కడ పెట్టుకోమన్నాను. ఈ విధంగా వాళ్ళకి మోడిఫికేషన్ ఇచ్చానండి. మోడిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళ డబ్బులు మొత్తం క్లారిఫై చేశాను నేను. కాబట్టి ఎవరైనా సరే మీరు ప్లాన్ పంపించే ముందు మీరు ఒకసారి ఏదైనా సరే, నేనైతే ఛార్జ్ 1800 రూపాయలు నేను ఛార్జ్ చేస్తానండి. 1800 రూపాయలండి నేనైతే 1800 రూపాయలు అనేది ఫీజు ఛార్జ్ చేస్తాను నేను. ఒక ప్లాన్కి వచ్చేసరికి 1800 రూపాయలు అయితే నేను ఛార్జ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ, నా ఖర్చులు కానీ, లేదంటే ఎంప్లాయీస్ శాలరీలు కానీ నాకు ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే రోజుకి 20 నుంచి 25 ప్లాన్ల దాకా వాట్సాప్లో పంపిస్తూనే ఉన్నారు. పంపించిన వాళ్ళు అంతేకాకుండా ఒక్కొక్క ప్లాన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం 1 అవర్ దాకా పడుతుందండి. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి 1 అవర్ పడుతుంది నేను. కాబట్టి ఎవరైనా సరే ఈ ఫీజు మట్టుకి కంపల్సరీ చెల్లించండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఫీజు అండి. కాబట్టి ఈ ఫీజు కూడా పెట్టకపోతే నేను కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా అంటే ఏం లేదు, ప్లాన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు సొంత ప్లాన్లు ఒక్కొక్కరు 2-3 ప్లాన్లు పంపిస్తున్నారు. ఆ 2-3 ప్లాన్లు పంపించేసరికి నాకు ఎక్స్ప్రెషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఎవరైతే అవసరం ఉన్నారో, ఎవరైతే నీరు ఉన్నారో వాళ్ళు మినిమం 1800 రూపాయలు నాకు ఫోన్పే చేసిన తర్వాత ప్లాన్ పంపించేస్తే నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.